సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చాలామంది అయితే ఇలా ఇక్కడ కనిపిస్తున్న లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని కొన్ని రోజులు కట్టుంటారు. కానీ కొన్ని రోజులకి చూసి ఇంట్రెస్ట్ ఎక్కువగా వేస్తున్నాడు అని చెప్పేసి వదిలేస్తుంటారు. అంటే 10,000కి 5,000కి 20,000కి ఏమొస్తారులే ఇంటికి అని చెప్పేసి పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి వదిలేస్తుంటారు. అలాగా కొన్ని రోజులు కొన్ని నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మీకు సిబిల్ స్కోర్ అంటే ఏందో తెలిసి ఉంటుంది. వెళ్ళి మీరు సిబిల్ స్కోర్ చూస్తే అక్కడ మీరు కట్టాల్సిన అంటే లోన్ యాప్స్లో మీరు డబ్బులు తీసుకుంటారు కదా స్టార్టింగ్లో. సో మొత్తం అదే ఉంటుంది. దానివల్ల మీ సిబిల్ స్కోర్ 600కి 630కి అక్కడ అలా 600 దాకా అయితే పడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని రికవరీ చేయాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా ఆ లోన్ యాప్స్లో తీసుకున్న డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్తో సహా మొత్తం కట్టాలి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు దాంట్లో నుంచి కొంచెం తక్కువతో ఎలా తప్పించుకోవాలి, ఎలా మన సిబిల్ స్కోర్ని మళ్ళీ రికవరీ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను నేను మీకు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీరు ఒక విషయం తెలుసుకోండి, మీరు లోన్ కట్టడం మానేసిన 90 రోజులకి ఏం జరుగుతుందో తెలుసా? మన సిబిల్లో రైట్ ఆఫ్ అని ఒక ఎంటర్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే ఈ డబ్బులు తిరిగి రాదు అనేసి ఆ యాప్ వాళ్ళు డిసైడ్ అయితే అయ్యి ఉంటారు. సో ఇది అందరికీ జరుగుతుందని కాదు, కొంతమందికి ఇలాగే జరుగుతుంది. కొన్ని యాప్స్ అయితే అలా వేయదు, అలాగే వదిలేస్తుంటారు. కానీ మీరు ఏ యాప్లో అయితే డబ్బులు తీసుకున్నారో ఆ యాప్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పీనల్ ఛార్జెస్ అలాగే లేట్ ఫీజ్ ప్లస్ జిఎస్టీ ఇది ప్రతి నెల పడుతూనే ఉంటుంది. అందుకే మీరు తీసుకున్న 10,000 కాస్త 20,000, 50,000, 40,000 ఇలా అయితే అయి ఉంటుంది. 20,000 తీసుకుంటే 80,000 కూడా అవుతుంది. కానీ చట్ట ప్రకారంగా మీరు తీసుకున్నది అసలు ప్లస్ కొంత వడ్డీ మాత్రమే కట్టాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రాగా పడిన పెనాల్టీస్ అన్నీ మీరు బార్గెన్ చేసి తగ్గించుకోవచ్చు. మీరు చేసే మొదటి తప్పు ఏంటంటే యాప్లో ఎంత చూపిస్తుందో అంతే కట్టాలేమో అనుకోవడం. మీరు వెంటనే యాప్ కస్టమర్ కేర్కి ఇలా అయితే మెయిల్ చేయండి. ప్లీజ్ సెండ్ మై డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఫ్రమ్ డే 1 లోన్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి మెయిల్ అయితే చేయండి. ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అందులో క్లియర్గా గమనించండి. ప్రిన్సిపల్ అలాగే దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఇవన్నీ ఒక రకంగా ఉంటుంది. అలాగే పీనల్ ఛార్జెస్ అనేది కొంచెం పక్కన అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పీనల్ ఛార్జెస్ ఈ రెండింటి మీద మనం బార్గెన్ అయితే చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో ఎలా అయితే చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. సార్ నాకు ఈ లోన్ అయితే సిబిల్ స్కోర్లో అయితే చూపిస్తుంది, నేను దీన్ని క్లియర్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు నాకు 1 టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తే నేను దీన్ని క్లియర్ అయితే చేస్తాను. అలాగే నా లోన్స్ అలాగే పీనల్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని మీరు వే ఆఫ్ చేసి నాకు 1 టైం సెటిల్మెంట్ అయితే ఇస్తే నేను సెటిల్ అయితే చేసుకుంటాను అని అయితే వాళ్ళకి చెప్పాలి. సార్ నాకు ఈ లోన్ అమౌంట్ అనేది నా సిబిల్ స్కోర్లో అయితే చూపిస్తూ ఉంది. మీరు నా పీనల్ ఇంట్రెస్ట్ అలాగే కొంచెం ఇంట్రెస్ట్ రెండింటిని వే ఆఫ్ చేసి ఫైనల్ ఎంతో అమౌంట్ పడుతుందో చెప్తే నేను దాన్ని పే అయితే చేస్తాను అని వాళ్ళకి చెప్పాలి. మీరు ఇలా అనంగానే వాళ్ళు మొత్తం కట్టాల్సిందే ఖచ్చితంగా. కంపెనీ రూల్ ఇదే, మీరు మొత్తం తీసుకున్నారు మొత్తం కట్టాల్సిందే, ఇంట్రెస్ట్తో సహా మీరు కట్టాల్సిందే అని ఖచ్చితంగా అని చెప్తారు. సో మీరు మాత్రం అస్సలు తగ్గొద్దు. ఎందుకంటే లోన్ వచ్చేసి చాలా పాత లోన్, వాళ్ళు ఎప్పుడో ఇది పోయింది అనుకుని వదిలేసి ఉంటారు. ఇప్పుడు మీరు కడతారంటే వాళ్ళకి ఎంత వచ్చినా కూడా అది వాళ్ళకి లాభమే. సో మీరైతే తగ్గొద్దు. మీకు ఎంత కట్టగలరో అంతే మీరు బార్గెన్ చేస్తూ ఉండండి. సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు డీల్ అయితే క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. క్లోజ్డ్, సెటిల్డ్ రెండిటికి చాలా తేడా అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి క్లోజ్డ్ అంటే అక్కడితో లోన్ అమౌంట్ క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి మీ సిబిల్ అనేది 600 నుంచి 700కి చాలా ఫాస్ట్గా అయితే పెరిగిపోతుంది. అలాగే మీరు సెటిల్ అని ఉన్నిందనుకోండి, అలాగే మీరు సెటిల్ చేసుకున్నారనుకోండి, ఈ సెటిల్ వచ్చేసి ఏంటంటే 7 సంవత్సరాల వరకు మనం ఆ సిబిల్ అనేది పెరగదు. వేరే వాళ్ళు మీకు లోన్స్ అయితే ఇవ్వరు, ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇస్తారు. క్లోజ్డ్ అని వస్తే గ్రీన్ టిక్ అని ఉంటుంది సిబిల్లో, అలాగే సెటిల్డ్ అని వస్తే అది రెడ్ టిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, వాళ్ళు మీకు సెటిల్మెంట్ నోటీస్ అయితే పంపిస్తారు, ఒక లెటర్ అయితే పంపిస్తారు. దాంట్లో మీరు క్లియర్గా అయితే చూడండి. ఒకవేళ ఆ లెటర్లో సెటిల్డ్ అని ఉంటే మాత్రం 7 సంవత్సరాల వరకు ఎలాంటి లోన్ తీసుకోలేరు అనమాట. అంటే 7 సంవత్సరాల వరకు మీ సిబిల్ అలాగైతే ఉంటుంది. అది మీరు వాళ్ళని ఎలా అడగండి, నాకు క్లోజ్డ్ అని ఉండే నో డూస్ లెటర్ కావాలి, సెటిల్డ్ అని వద్దు అని గట్టిగా అడగండి. దానికోసం ఒక 3,000 4,000 అయినా కూడా పర్లేదు, ఇవ్వచ్చు. క్లోజ్డ్ లెటర్ ఉంటేనే మీ సిబిల్ స్కోర్ 2-3 నెలల్లో 100-200 పాయింట్లకి అయితే పెరుగుతుంది. సెటిల్డ్ అని ఉంటే మీ స్కోర్ అనేది పెరగదు. డబ్బు కట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే అఫీషియల్ యాప్ గేట్వేతోనే డబ్బులు అయితే కట్టండి. అఫీషియల్ యాప్లోకి వెళ్ళి అక్కడ మాత్రం పేమెంట్ చేయండి. ఎవడో ఒకడు వచ్చేసి ఫోన్పే నెంబర్ ఇస్తాను దానికైతే కొట్టేసేయండి, నేను మీ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తానంటే అస్సలు నమ్మొద్దు. ఇది 100% స్కామ్ అవుద్ది. డబ్బు కట్టిన 2 రోజుల్లోనే ఎన్ఓసి ప్లస్ నో డ్యూస్ లెటర్ అనేది తీసుకోండి. ఆ ఎన్ఓసి తీసుకొని సిబిల్ వాళ్ళకి మెయిల్ అయితే చేయండి. ప్లీజ్ అప్డేట్ మై అకౌంట్ అని మెయిల్ అయితే చేయండి, రిక్వెస్ట్ అయితే పెట్టండి. 45 రోజుల్లో మీ సిబిల్ స్కోర్ ఆ లోన్ క్లోజ్ అని గ్రీన్ టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అప్పు తీసుకోవడం తప్పు అయితే కాదు, కానీ అది ఎలా తీర్చాలో తెలియక చాలామంది వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది చాలా నాశనం అయితే చేసుకుంటూ ఉంటారు.
కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ యాప్‌లో డబ్బులు తీసుకొని ఇలా లాస్ అయ్యారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేను ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తాను. మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.